గుడ్లవల్లేరు మండలంలో సుమారు 500 ఆటోలు ఈ ఆటోల మీద జీవనాన్ని సాగిస్తున్నాం. గవర్నమెంట్ వారు ఇది ఇచ్చినటువంటి ఈ ఫ్రీ బస్సు వల్ల మా జీవనోపాధి పూర్తిగా కోల్పోయింది. ఎంతో భారంగా ఉంది. ఇప్పటికే మేము ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఎన్నో కఠినమైన సమస్యలు కూడా మేము పయనించినప్పటికీ ఈ శ్రీశక్తి పథకం ద్వారా ఈ బస్సుల ద్వారా పూర్తిగా మా జీవనాన్ని కోల్పోయాం. దీనికి నిరసనగా గవర్నమెంట్కి మేము మెమోరాండం సమర్పిస్తున్నాం. దానికి మాకు న్యాయం చేయవలసిందిగా గవర్నమెంట్ని కోరుతున్నాం. న్యాయం జరగాలి. మాకు నెలకి 30,000 బత్యం చెల్లించాలి, లేదంటే ఫ్రీ బస్సుల్ని తీసివేయాలి. మా ప్రధాన డిమాండ్. లేదంటే మాకు నెలకు 30,000 రూపాయలు ఇవ్వాలి కరువు బత్యం కింద. మాకు మేము కూడా ఫ్రీ బస్సుల వల్ల మేము కూడా ఆటోల్లో ఫ్రీగా తిప్పుతాం ఆధార్ కార్డు చూపిస్తే బస్సులతో పాటు. లేదంటే మాత్రం బస్సులు తీసివేయాల్సిందిగా మా ఆటో వర్కర్స్ యూనియన్ తరఫున కోరుతున్నాం. కోటేశ్వరరావు, గుడ్లవల్లేరు మండల అధ్యక్షుని, ఆటో యూనియన్ వర్కర్స్ యూనియన్.